నేను బయట దేశం పోతో నాకుండా బుద్ధి అవుతలేదు, నేను బయట దేశం పోతో నాకు అసలుకి ఈడ కాలు నిలుస్తలేదు అని గీ తరీకగా రాజన్న కొడుకు జగన్ అన్న ఒకటి కలవరిస్తున్నాడ బయట దేశం మీద. ఎందుకు ఏమిటికి అంటే ఇగో గిందుకాట చూద్దాం పని. అయ్యో భగవంత, ఇక నేను తాళలేను, ఏపీలో నేను ఏగలేను. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇరకాటంలో పెడుతుండు, కంట తీసి ఒంట్లో పెట్టుకుంటుండు. మా వైసీపీ వర్గాల మీద పడి 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 దాడి చేపిస్తున్నాడు. అంటే అంటే కేసులల్లో ఇరికిస్తున్నాడు. కాబట్టి ఇక లాభం లేదు, రేపో మాపో నన్ను కూడా జైలుకు పంపే అవకాశం కొడుతున్నది. మునిపే నా మీద మరి కోట్లల్లో కేసులు పాడై ఉండే. ఇక రేపు రేపు ఇంకేం చేస్తాడో, ఏ కేసులో ఇరికిస్తాడో, ఇంకా ఎన్ని రోజులు మరి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి మళ్ళీ జైలుకు దోలే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఇక నేను ఉండను కాక ఉండను అని ఈ రకంగా ఇక జగన్మోహన్ రెడ్డి ఇక మరి ఆయన పదవిలో ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు దాని పదవి అయిపోయింది కాబట్టి ఆ పాస్పోర్ట్ ఇప్పుడు పనిచేయదు. ఇక మరి ఏం చేయాలి? పాత పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకుంటుండట. ఎందుకు? బయటి దేశాలలో మకాం మారుస్తందుకు, బయటి దేశాలలో సంసారం చేసుకుంటందుకు. ఇక లాభం లేదు. ఇక నన్ను ఏపీలో బతకనిస్తట్లేరు. రేపు రేపు ఇంక ఎన్ని నిందలో ఎన్ని బదలాలో ఇంకేం చేస్తారో ఇప్పటికే నెగనిస్తలేరు. ఇక నా బిడ్డల కాడికి పోతా, షెడ్డో పడ్డో ఇంత ఉడకబెట్టి తిని 4 రోజుల పాటు ఉండి వస్తా. ఇక ఇప్పుడు ప్రభుత్వం మీద ఎన్ని తీర్ల మొత్తుకున్నా ఇలం పనం ఉండదు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లనే కొట్లాడతా, షెడ్డో పడ్డో తాడో పేడో తేల్చుకుంటా. కానీ అంతవరదాకా మాత్రం నేను బయట దేశంలో తలదాచుకుంటా అన్నట్టుగా పాపం జగన్మోహన్ రెడ్డి ఇటు శల్యని ఇచ్చిపెట్టి, అటు అమ్మని ఇచ్చిపెట్టి, అందరిని ఇచ్చిపెట్టి ఇక తట్ట బుట్ట చదువుకొని లండన్ పోతున్నాడు. అనులా రేపో మాపో తయారవుతుండు. పాపం చంద్రబాబు ఎంత పని చేస్తుండు చూడు లోపలంగా.